శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా సమర్పించే అత్యంత ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తిరుమల క్షేత్రంలో తల వెంట్రుకలను మొక్కులుగా సమర్పించే సంప్రదాయం కొన్ని ఆధారాలను బట్టి ఇది 9వ శతాబ్దం నాటికే అమలులో ఉన్నట్టు తెలుస్తోంది. మరికొన్ని ఆధారాల ప్రకారం 1830 నాటికే ఇది ఒక పవిత్ర సంప్రదాయంగా స్థిరపడి తలనీలాల సమర్పణను ఒక మొక్కుగా భావించి చేసేవారని తెలుస్తున్నది. ధర్మశాస్త్ర గ్రంథాలలో శిశువు జన్మించిన తర్వాత మొదటి సంవత్సరంలో కానీ 3వ సంవత్సరంలో కానీ చూడాకర్మ అంటే పుట్టు వెంట్రుకలు తీయడం అనే సంస్కారం చెప్పబడినది. ఉపనయనం వంటి సమయాలలో వేదమంత్ర పురస్సరంగా ఈ చూడాకర్మ చేయబడుతున్నది. గృహస్థులకు, వానప్రస్థులకు, యతులకు, యజ్ఞ యాగాదులలో యజమానులకు అపరాధములు పాపములు చేసిన వారికి ప్రాయశ్చిత్తంగాను ఈ క్షౌరకర్మ తప్పనిసరిగా ధర్మశాస్త్రాలలో చెప్పబడింది. తీర్థ శ్రాద్ధాలను ఆచరించే సందర్భాలలో పాప ప్రక్షాళనకై క్షౌరకర్మ ఆచరిస్తారు. ఆ సమయంలో మేరుమంధర తుల్యాని పాపాని వివిధాని చ కేశానాశ్రిత్య తిష్టంతి తస్మాత్ కేశాన్ వపామ్యహం అనే మంత్రాన్ని స్మరిస్తారు. మేరు పర్వతం, మందర పర్వతం వంటి గొప్ప పరిమాణాలలో ఉన్న వివిధ మహాపాపాలు నా శిరోజాలను ఆశ్రయించి నన్ను బాధిస్తున్నవి. అటువంటి మహాపాపాలను పోగొట్టుకోవడానికై నేను క్షౌరము అంటే గుండు చేయించుకుంటున్నాను అని ఈ మంత్రం యొక్క అర్థం. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా వీలైనంత వరకు క్షౌరకర్మ ఆచరించే సమయంలో పాటించాలి. ఈ తలనీలాలకు సంబంధించిన కొన్ని కథలు, మరికొన్ని ఆసక్తికర విశేషాలు మరొక సందర్భంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.